మల్లెపూవు శ్రీనివాస్ మాదిగ, ఎంఆర్పిఎస్ సౌత్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్. గత 3 రోజుల నుంచి మహబూబ్నగర్ పట్టణ కేంద్రంలోని ధర్నా చౌక్లో మహబూబ్నగర్ అర్మర్ మండల పరిధిలో గల 431, 433, 431/1 ఏదైతే దళితులు సాగు చేసుకుంటున్న భూమిని అక్రమంగా ఫారెస్ట్ అధికారులు లాక్కొని అక్కడ పట్టా భూములలో ట్రెంచులు తీసి వ్యవసాయం చేసుకోకుండా చేసినందుకు వ్యవసాయంపై ఆధారపడిన 30 కుటుంబాలతో 3 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. రోజు ఒక కార్యక్రమం. మొదటి రోజు నిరాహార దీక్ష, రెండవ రోజు వంట వార్పు, ఈరోజు తెలంగాణ చౌరస్తాలో రైతులతో కలిసి రాస్తా రోకో చేయడం జరిగింది. మేము ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే అప్పీల్ చేస్తున్నాం. మీది ప్రజాపాలన, ప్రజల వద్దకే పాలన అని చెప్పి ఈరోజు దాదాపు 30 మాదిగ కుటుంబాలు, ఒక్క కుటుంబంలో 4-5 మంది ఉంటే 150 మంది రోడ్డు పైన పడ్డారు. ఈ రోడ్డు పైన మాదిగలు రోడ్ల పాలు అవుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ జిల్లా ప్రజాప్రతినిధులకు, ఈ జిల్లా అధికారులకు కనువిప్పు కలగడం లేదు. మేము ఏమైనా కొత్త భూములు అడుగుతున్నామా మిమ్మల్ని? మా తాతలు, ముత్తాతలు, తండ్రులు తదనంతరం మేము వ్యవసాయం చేసుకుంటున్న భూములనే బలవంతంగా లాక్కొని బెదిరించి మాపై దాడులు చేసి మమ్మల్ని పోలీసు కేసులు పెడతామని, జైల్లో పంపుతామని చెప్పి బెదిరించి మాతోనే లాక్కొని అక్కడ మొక్కలు నాటడం ఎంతవరకు సమంజసం? మా న్యాయమైన డిమాండ్ల కోసం మేము పోరాటం చేస్తుంటే కనీసం మీకు చీమ కుట్లినట్లయినా లేదు. మాదిగ ఉపకులాల ఓట్లు, దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు దళితులను ఓటు బ్యాంక్ వాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. తక్షణమే ముఖ్యమంత్రి గారు, మహబూబ్నగర్ జిల్లా వాసి, మాదిగలంటే అమితమైన ప్రేమ ఉన్న వ్యక్తి, మాదిగలకు నా ఆత్మీయులు అంటున్నాడు ప్రతి సభలో. మాదిగల వాడల్లో, మాదిగల బస్సుల్లో పెరిగిన అంటున్నాం. మరి మాదిగల స్థితిగతులు మీకు తెలియదా? గత ప్రభుత్వ పాలకులు ఏదైతే భూములను గుంజుకున్నారో దళితుల భూములే టార్గెట్గా చేసి శ్మశాన వాటికలకు, డంపింగ్ యార్డ్లకు, అదేవిధంగా రైతు వేదికలకు మా భూములే వాడుకున్నారు. మరి మాకు భూములు ఉంటేనే కదా మేము వ్యవసాయం చేసుకొని జీవించేది. మాకు ఎలాంటి ఉపాధులు లేవు, మేము ఎలాంటి ఫ్యాక్టరీలు లేవు, ఎలాంటి బిజినెస్లు లేవు. మరి మేము భూమిపై ఆధారపడి ఉన్న 30 కుటుంబాలు రోడ్డు పాలైనాయి. దీనికి ప్రభుత్వమే కారణం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు మరియు స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మన ఎంపీ డి కరుణమ్మ గారు మా దీక్షా శిబిరానికి వచ్చి మా న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి. మా నెరవేర్చకపోతే ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు అన్ని దళిత సంఘాలు మా దీక్షకు శిబిరానికి సందర్శించడానికి వస్తున్నాయి. దళితులందరం కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంఆర్పిఎస్ నాయకులందరూ మా దీక్షకు మద్దతుగా ఎక్కడికక్కడ రాస్తా రోకోలు, ధర్నాలు, దీక్షలు చేయాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం కాకముందే ఈ జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ గారు మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. మాకివ్వాలి, 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 జై మాదిగా, మాకివ్వాలి, మాకివ్వాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.